ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా సర్కారీ కాలేజీని తీర్చిదిద్దారు. పరిశుభ్రతలోనే కాకుండా ఫలితాల్లోనూ ముందుంచుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థ అనగానే అందరిలోనూ చులకన భావం సాధారణం. భూదాన్ పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఆ కళాశాల వాతావరణం పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థను తలపిస్తుంది. విద్యా విధానం, పచ్చదనం, బయోమెట్రిక్ హాజరు నమోదు, నిఘా కెమెరాలు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వారేవ్వా అనిపిస్తున్నారు. హైదరాబాదుకు అతి చేరువలో పోచంపల్లి ఉంది. ఆ గ్రామంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం లేక చాలా మంది ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఆ విధానాన్ని మార్చాలని ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం నిర్ణయించింది. అప్పుడే కొత్తగా కళాశాలకు ప్రిన్సిపల్ గా వచ్చిన రామ్శెట్టి పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేశారు. మైదానంలో మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక విధానం బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరిస్తున్నారు. విద్యార్థులు కళాశాలకు రాకపోతే వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా విద్యార్థుల చదువులను పర్యవేక్షిస్తున్నారు. అధ్యాపకుల బోధనా తీరుపైన దృష్టి సారించారు. విద్యార్థులంతా ఏకరూప దుస్తులనే ధరించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 30 మందికి దాతల సహకారం అందేలా చేశారు. వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలన్న కలెక్టర్ సూచనను ప్రతి శనివారం అధ్యాపకులు ఆచరణలో పెడుతున్నారు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బయోమెట్రిక్ విధానము మరియు టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంటాయి. ఆసరా అనే ప్రోగ్రాం ద్వారా మాకు మంచినీటి సౌకర్యానికి కూడా కల్పించినారు. మొక్కలు నాటించడం వల్ల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. మేము ప్రకృతి ఒడిలో చాలా మంచిగా చదువుకుంటున్నాము. మాకు సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టించి మాలోని భక్తిభావాన్ని పెంపొందించినారు. మా తల్లిదండ్రులకి, మా కళాశాలకి మంచి పేరు తెస్తాము. ప్రిన్సిపల్ సార్ గారు ఆగస్టులో వచ్చినందువల్ల మా కళాశాలలో అనేకమైన మార్పులు చేకూరాయి. ఎన్ఎస్ క్యాంపు పెట్టడం జరిగింది. దీని ద్వారా మేము పై చదువులకు ఉద్యోగంకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. అలాగే వాటర్ క్యాంపులను కూడా ప్రతి క్లాస్ రూమ్కి ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ ఆధ్వర్యంతో మా హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిపోతుంది. ప్రతిరోజు కళాశాలకు వచ్చిన ఉదయం వెంటనే సరస్వతీదేవి విగ్రహానికి నమస్కారం చేసి ఆ తల్లి చల్లటి ఆశీస్సులతో మేము చదువుకుంటున్నాము. సాయంత్రం కాల సమయంలో మొక్కల కింద కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ చదువుకుంటున్నాము. భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను చదువుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి విద్యా బోధన మాపై చూపుతున్న ఆసక్తి మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు మాపై తీసుకుంటున్న శ్రద్ధ, మేము కష్టపడి ఫైనల్లో చక్కటి ఫలితాలు సాధించడానికే అంతా కృషి చేస్తున్నాము. మాకు చదువుకోవడానికి ఒక సంతోషమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం ఇక్కడ అనేక రకాల మొక్కలను మాకు ఇక్కడ నాటించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మా ఉపాధ్యాయ బృందం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మేము బాగా చదువుకొని ఈసారి మంచి ఫలితాలు సాధించి మా ప్రిన్సిపల్ గారి యొక్క పేరును మరియు ఈ కళాశాల యొక్క పేరును ఉన్నత శిఖరాలు చేరుస్తామని మేము మా కళాశాల తరపున హామీ ఇస్తున్నాము. మేము ఈ కళాశాల చదువుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ప్రతిరోజు విద్యార్థులు నేర్చుకున్న అంశాలు మననం చేసుకునేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు సాయంకాలం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లిలో 2008లో కాలేజీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నల్గొండ డిస్టిక్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కాలేజీ నిలబడడానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులంతా కృషి చేస్తున్నారు. డిసెంబర్ వరకు మొత్తము ఆల్ సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ కావడం జరిగింది. ప్రీ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రీ ఫైనల్ జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు 97%
మేము తీసుకురావడం జరిగింది ఫలితాల్లో. ఈసారి 100% తేవడానికి అందరూ లెక్చరర్స్ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కళాశాలకు గత సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే 97% ఉత్తీర్ణత సాధించడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరం మేము దాన్ని 100% తీసుకురావడానికి ప్రయత్నాలు అనేటువంటిది చేస్తున్నాం. దీని కొరకు మేము షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు నిర్వహించడము, షెడ్యూల్ ప్రకారంగా యూనిట్ టెస్టులు ఏర్పాటు చేయడము, స్టడీ అవర్స్ను పెంచడం అనేటువంటిది కూడా జరుగుతుంది. విద్యార్థులకు మొత్తం పూర్తిగా కార్పొరేట్ స్థాయిని మించి పర్యవేక్షణ చేస్తూ వారికి మాకు ఇక్కడ ఉండేటువంటి సిబ్బందిని సక్రమంగా వినియోగించుకొని పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను మెరుగుపరిచే విధంగా మేము తోడ్పాటు అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ కళాశాలకు కొంత ఫర్నిచర్ కొరత ఉంది. దాన్ని కూడా తొందరగానే పూర్తి చేస్తామనేటువంటి నమ్మకం అనేటువంటి కూడా ఉంది. ఇవి కూడా వచ్చినట్లయితే ఇంకా కూడా ఈ కళాశాల యొక్క విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తోడ్పాటు అనేటువంటిది అవుతుంది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఈ కళాశాలలో 25% పెరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తే పేదలకు మరింత మేలు జరుగుతుందనేందుకు భూదాన్ పోచంపల్లి స్ఫూర్తిగా నిలుస్తోంది.